ఉన్నారా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు? అంటే ఇవాళ ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చట్టసభలు ఉన్నటువంటి ఫ్రేమ్ చేశారు, కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. సభని అంతరాయం కలిగించడమో, స్పీకర్ పోడియం దగ్గర తీసుకుపోవటమో, ప్లకార్డులు ప్రదర్శించడమో ఇట్లాంటివి చేయకూడదు అన్నారు. చేసిన వాళ్ళ మీద ఒక రకంగా ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా సంపత్ ఇద్దరిని కూడా ఎక్స్పెల్ చేశారు. సస్పెండ్ చేయడం కాదు, సస్పెండ్ అనేది ఒక సెషన్లో చేసేది. సెషను ఆ సెషన్ 5 రోజుల 6 రోజుల 10 రోజులు ఉంటే 10 రోజుల పాటు చేసేది సస్పెండ్. కానీ ఎక్స్పెల్ చేయడం అంటే ఇక సభలోకి రావడానికి లేదు. అంటే వాళ్ళు ఆ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ మొత్తం అసెంబ్లీకి రాకుండా ఉండేది. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు గుర్తుండి కర్ణం బలరాం లాంటి వాళ్ళని అనర్హత వేటు కూడా వేశారు స్పీకర్ కొన్ని సందర్భాలు. ఒకటి ఎక్స్పెల్ చేయటం, ఒకటి డిస్క్వాలిఫై చేయటం, ఒకటి సస్పెండ్ చేయటం. ఆ రకంగా చూసినప్పుడు గత 10 ఏళ్లలో చాలా సందర్భాల్లో సెషన్ అంతా సస్పెండ్ చేశారు, 2 సభ్యుల్ని ఎక్స్పెల్ చేశారు. నాకు గుర్తున్నంత వరకు వివరాలుంటే ఇంక ఇతరులు అందించవచ్చు. కానీ ఇవాళ ఎవరించిన తీరు మీద ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. అవసరమైతే చర్యలు తీసుకోవాలి, స్పీకర్గా మీరు మరీ అంత మెతకుంటే కుదరదు అని కూడా కామెంట్ చేశారు. దీని మీద మీ పార్టీగా ఎట్లా రియాక్ట్ అవుతారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను అడుగుతున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మిమ్మల్ని. శ్రీనివాస్ గారు కదా, యాంకర్ శ్రీనివాస్ గారు కదా? నేనే అన్న. నమస్తే నమస్తే అన్న. ఇవాళ మీరు చూసిండ్రు, మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటుండ్రు అంటే గతంలో జరిగిన విషయాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇవాళ మీరు ప్రత్యేకంగా చూడండి, ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలో కూడా చర్చ పెడదాము, చర్చ పెట్టండి అని ముందుకు వస్తున్నటువంటి సందర్భం లోపల చర్చ పెట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రతిపక్షాన్ని కాలి విమర్శలకే గురి చేసి వారికి వివరణ ఇచ్చుకోవడానికి కానీ తావు ఇవ్వకుండా అసెంబ్లీ వేదిక ఒక పవిత్రమైనటువంటి వేదిక, ఆ వేదిక మీద నుంచి సభ్యులకు ఉన్నటువంటి హక్కును నెరవేర్చుకునే సందర్భం లోపల స్పీకరు సహకరించకపోవడము, అటు పాలకపక్షం సహకరించకపోవడము, మళ్ళీ ఎట్లా అంటే బట్టగాల్చి మీద వేస్తారు, వేసినది దాన్ని వివరణ ఇచ్చుకుంటాము అంటే దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సభను మీ ముఖ్యమంత్రి సైగల్లో నడుస్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుందండి? ఇవాళ మీరు అంటున్నారు పోడియం దగ్గరికి వచ్చిన సందర్భం, పోడియం దగ్గరికి ఎందుకు రాకూడదు? ఇప్పుడు సభ్యుల యొక్క హక్కులను హరించి వేసి సభ్యులకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా, సభ్యుల మీద ఉన్న అపోహాలను తొలగించుకోవడానికి కూడా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా సభను నడిపిస్తున్న తీరు అది చాలా బాధాకరమైనటువంటి విషయము. అది చూస్తున్న వారికి స్టేట్ అవే తెలుస్తా ఉంది. ఏంది ఇది సభనా ఏంది ఇది? కేవలము వారు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 గ్యారంటీలు కానీ దానిపైన దృష్టి పోనీయకుండా, అటు ఆ విషయాలను లేవనెత్తి మాట్లాడనీయకుండా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని ఈ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మనం శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒకటి ఈ కార్ రేస్ ఏదే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటిది ఇవాళ ఇక్కడ చట్టసభల్లో చర్చించాలనేటువంటిది ఎక్కడ అది ఎజెండాలో లేని అంశం. ఆల్రెడీ అది బీఎస్సీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అది చర్చించాలని బీఆర్ఎస్ ఆ సమావేశానికి బీఎస్సీకి హాజరైనటువంటి సభ్యులు హరీష్ రావా, XYZ, ప్రశాంత్ రెడ్డి వాళ్ళెవరూ అడగలేదు. ఒకటి. నెంబర్ 2, భూభారత్ అనేటువంటిది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి చట్టాన్ని మీద చర్చ. నెంబర్ 2. నెంబర్ 3, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనేది ఒక వ్యక్తి మీద ఆనాడు మంత్రిగా ఉంటే ఆయన మీద వచ్చినటువంటి కేసు. కాబట్టి ఈ మూడిట్లో ఏది ప్రయారిటీ? ఒక వ్యక్తి మీద పెట్టిన కేసు గురించి చర్చించాలా, భూభారత్ గురించి చర్చించాలా, అసలు బీఎస్సీలో లేని అంశాన్ని తీసుకొస్తే దానికి ప్రయారిటీ ఇవ్వాలా? మీరు వేరే ఫార్మెట్ లేదన్నా రండి, కానీ ఈ చర్చకి ఎలో చేయండి అని అంటే పోడియం దగ్గరికి పోయి నాన్న హంగామా చేసి చించేయటం, ఆ రకంగా మార్షల్స్ నెట్టేయటం, స్పీకర్ మీద కాగితాలు ఇసిరేయటం అనేటువంటిది ఏ రకంగా అది రూల్స్కి అనుగుణంగా ఉందా, అంటే రూల్స్కి విరుద్ధంగా ఉందా, ఏ రకంగా ఉంది అనేటువంటిది. ఎందుకంటే ఇది ఈ ప్రాక్టీస్ ఒక్క విషయము మీకు అంతా తెలుసు. ఇప్పుడు బిఎస్సీలా మీరు కొన్ని
గ్రావిటీ ఉన్న విషయాలను మనము తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాని ఆవశ్యకత, దాని యొక్క ఇంపార్టెన్స్ మీరు బయట ఒక మంత్రిని అంటే ఓ, ఈ- ఒక ఒక ఎటువంటి అక్రమాలు లేని వాటిని అక్రమాలు ఉన్నాయని చిత్రీకరించి మీరు కేసులు కట్టి మీరు అరెస్ట్ చేస్తా అన్న ఆ, తీవ్రతను బయట ప్రజలల్లో ఆందోళన సృష్టించి గందరగోళం సృష్టించి చర్చకు రాండి, చర్చ చేద్దాము అసెంబ్లీ సాక్షిగా. మీరు మా దగ్గర ఏదైనా తప్పులుంటే మీరు పట్టండి. మీది నిష్పాక్షికంగా ఒక రోజు ముందు కేటీఆర్ గారు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ అసలు పూజ గుచ్చినట్టు సవివరంగా వివరించిన సందర్భం ఇలా ప్రజలు చూసిండ్రు. వాటిని అసెంబ్లీలో చర్చించడానికి మీరు ఉన్నది ప్రజాపక్షానికి, మేము కూడా ఉన్నది ప్రజల క్షేమం కొరకే. మరి అలాంటప్పుడు మరి చర్చించడంలో దాని తప్పేముంది? అంటే పక్కన పెట్టొచ్చు ఎన్నో సందర్భాలలో. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే మీకు సరే మీకు కూడా చట్టసభలో పోయిన వాళ్ళకే రూల్స్ గురించి తెలుస్తాయని నేను చెప్పను, కానీ బీఎస్సీలో ఒక ఎజెండా ఫిక్స్ అవుతుంది. ఆ సందర్భంగా మధ్యలో కొంత మీరు ఇందాక అన్నట్టుగా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు, స్పీకర్ విచక్షణ అధికారాలతో అది అలౌ చేయొచ్చు, లేదంటే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. కానీ సభని అడ్డుకుంటాం, సభని మేము చెప్పినట్టే మా ఎజెండా తీసుకుంటే నడుస్తుంది, లేకుంటే సభ జరగదు అంటాం రెండో అంశం. మీరు ఇప్పుడు అడిగారు, డిమాండ్ చేశారు. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తున్నా. మీరేమంటున్నా అంటే ప్రొటెస్ట్ చేయటం తప్పు కాదు, నిరసన తెలియజేయడం తప్పు కాదు, వాకౌట్ చేయడం తప్పు కాదు, మీ ప్రొటెస్ట్ రిజిస్టర్ చేసుకోవడం తప్పు కాదు, బట్ సభ జరగనివ్వను అనేటువంటిది ఎవరైనా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సభ్యులైనా, ఏ పార్టీ అయినా సభ జరగనివ్వను అనే పద్ధతుల్లో వ్యవహరించడం మీద ఏంటి అనేది ఇక్కడ చర్చ. ఇప్పుడు మీకు మన హక్కులు కాల రాసినప్పుడు ఒక అసెంబ్లీలో పోడియం దగ్గరికి వచ్చేది కూడా మనం ఆ హక్కులను కూడా మనం భంగం చేస్తాము. పోడియం దగ్గరికి పోవాలని ఏ చట్ట రూల్స్ లో లేవు. పోయినా నిరసన తెలియజేసి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు